రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదు. చాలా విషయం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, పౌలు శ్రమల్లో అతిశయపడుతున్నాడంట. అంటే చాలా ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాడు. కారణం ఏంటంటే, అందులో నుంచి వచ్చేటువంటి మేలుల్ని ఆయన చూస్తున్నాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. కాబట్టి మనకు శ్రమలు అవసరం, కానీ అది మనం తెచ్చిపెట్టుకోవద్దు. మన వలన కలగకుండా ఉంటే అది ఇంకా ఎక్కువ ఆశీర్వాదం. కాబట్టి మనకు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. దేవుని వైపుకు మళ్ళుకునేట్టుగా చేస్తుంది, వాక్యాన్ని అనుసరించేట్టుగా చేస్తుంది, దేవుని కట్టడలను నేర్చుకునేట్టుగా చేస్తుంది.